ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నూతన నాస్తికత్వంలో ముఖ్యమైన నలుగురు వ్యక్తులు, 4 లీడింగ్ ఫిగర్స్ ఆఫ్ న్యూ అథిజం. వీరిలో రిచర్డ్ డాకిన్స్, శామ్ హ్యారిస్, క్రిస్టఫర్ హిచెన్స్, డేనియల్ డెన్నెట్. ఈ నలుగురిని 4 హార్స్మెన్ ఆఫ్ న్యూ అథిజం అని పిలుస్తారు. రిచర్డ్ డాకిన్స్ మార్చి 26, 1941లో జన్మించాడు. నూతన నాస్తికత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తి. బ్రిటిష్ పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, జంతు శాస్త్రవేత్త మరియు రచయిత. న్యూ కాలేజ్ ఆక్స్ఫర్డ్లో ఎమెరిటస్ ఫెలో. 1995 నుండి 2008 వరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఈయన పుస్తకం ద సెల్ఫిష్ జీన్ పరిణామం యొక్క జన్యు కేంద్రీకృత దృక్పథంలో ప్రాచుర్యం పొందింది. డాకిన్స్ సృష్టివాదం, ఇంటెలిజెంట్ డిజైన్లను విమర్శించే నాస్తికుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన 1986లో ద బ్లైండ్ వాచ్ మేకర్ను వ్రాశాడు. జీవుల సంక్లిష్టత ఆధారంగా ఒక అతీంద్రియ సృష్టికర్త ఉనికికి సంబంధించిన వాదనకు బదులుగా పరిణామ ప్రక్రియలను ద బ్లైండ్ వాచ్ మేకర్కు సారూప్యంగా వివరించాడు. 2006లో డాకిన్స్ ద గాడ్ డెల్యూషన్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఒక అతీంద్రియ సృష్టికర్త దాదాపుగా లేడని, మత విశ్వాసం ఒక భ్రమ అని అందులో పేర్కొన్నాడు. 2006లో రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ ఫర్ రీజన్ అండ్ సైన్స్ని స్థాపించాడు. ఇక రెండవ వ్యక్తి శామ్ హ్యారిస్. ఈయన పూర్తి పేరు శామ్యూల్ బెంజమిన్ హ్యారిస్. ఏప్రిల్ 9, 1967న లాస్ ఏంజల్స్లో జన్మించాడు. ఈయన ఒక అమెరికన్ తత్వవేత్త, న్యూరో సైంటిస్ట్, రచయిత మరియు పోడ్కాస్ట్ హోస్ట్. ఈయన హేతుబద్ధత, మతం, నైతికత, స్వేచ్ఛా సంకల్పం, నాడీ శాస్త్రం, ధ్యానం, మనోతత్వశాస్త్రం, రాజకీయాలు, తీవ్రవాదం, కృత్రిమ మేధస్సుతో సహా అనేక అంశాలపై ఆసక్తి గల రచయిత. హ్యారిస్ మతంపై తన విమర్శల ద్వారా ప్రాచుర్యం పొందాడు. రిచర్డ్ డాకిన్స్, క్రిస్టఫర్ హిచెన్స్ మరియు డేనియల్ డెన్నెట్లతో పాటు నూతన నాస్తికత్వానికి చెందిన 4 హార్స్మెన్లో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. క్రిస్టఫర్ హిచెన్స్ ఏప్రిల్ 13, 1949లో జన్మించాడు. నూతన నాస్తికత్వానికి చెందిన ఈయన బ్రిటిష్ అమెరికన్ రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త. విశ్వాసం, సంస్కృతి, రాజకీయాలు, సాహిత్యంపై 18 పుస్తకాలు వ్రాశాడు. బ్రిటన్లో పుట్టి చదువుకున్నాడు. 1970లలో ఆక్స్ఫర్డ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనామిక్స్లో పట్టభద్రుడయ్యాడు. 1980ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్కు వలస వెళ్లి ద నేషన్ అండ్ వ్యానిటీ ఫెయిర్ రాశాడు. నూతన నాస్తిక వాదానికి చెందిన 4 హార్స్మెన్లో ఒకడైన ఈయన కాలమిస్టుగా, వక్తగా ప్రాముఖ్యతను పొందాడు. తనను తాను ప్రజాస్వామ్య సోషలిస్టుగా అభివర్ణించుకునే ఈయన తన ప్రారంభ జీవితంలో పలు సోషలిస్టు సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. ఈయన వియత్నాం, చిలీ, తూర్పు తైమూర్లలో అమెరికన్ విదేశాంగ విధానపు అంశాలను విమర్శించాడు. అయినప్పటికీ ఈయన కొసావో యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్కు మద్దతు ఇచ్చాడు. హిచెన్స్ అబార్షన్పై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. చాలా సందర్భాలలో దానిని నైతికంగా వ్యతిరేకించడంతో పాటు పిండం వ్యక్తిగా గుర్తించబడటానికి అర్హత కలిగి ఉండటాన్ని విశ్వసించటం, దాని చట్టబద్ధతపై అస్పష్టమైన మారుతున్న అభిప్రాయాలను కలిగి ఉండటం ఈయనలో గమనించవచ్చు. ఈయన తుపాకీ హక్కులకు మద్దతు ఇచ్చాడు. డ్రగ్స్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్వలింగ వివాహానికి మద్దతు ఇచ్చాడు. 1990ల నుండి ముఖ్యంగా సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఈయన రాజకీయ వైఖరిలో మార్పును మనం స్పష్టంగా గమనించవచ్చు.
అయితే హిచెన్స్ తనను సాంప్రదాయవాదిగా పిలవటాన్ని వ్యతిరేకించాడు. 2000 సంవత్సరంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై అమెరికా దాడులను ఈయన సమర్థించాడు. 2004లో యుఎస్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ యొక్క పునః ఎన్నికల ప్రచారాన్ని ఆమోదించాడు. పాశ్చాత్య ప్రపంచానికి ఇస్లామిజంతో ప్రధాన ముప్పుగా భావిస్తారు. హిచెన్స్ తనను తాను ఆస్తిక వ్యతిరేకిగా అభివర్ణించుకుంటాడు. అన్ని మతాలను తప్పుడు, హానికరమైనవిగా, నిరంకుశమైనవిగా చూస్తాడు. స్వేచ్ఛా వ్యక్తీకరణ, శాస్త్రీయ ఆవిష్కరణ, చర్చి రాజ్య విభజన కోసం వాదించాడు. ఇవి మానవ నాగరికతకు నైతిక ప్రవర్తన నియమావళిగా మతం కంటే ఉన్నతమైనవని వాదించాడు. హిచెన్స్ ముఖ్యంగా ద మిషనరీ పొజిషన్లో కాథలిక్ సన్యాసిని మదర్ తెరిసా, బిల్ క్లింటన్, అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ యొక్క క్లిష్టమైన జీవిత చరిత్రలను రాశాడు. హిచెన్స్ డిసెంబర్ 2011లో అన్నవాహిక క్యాన్సర్కు సంబంధించిన సమస్యలతో 62 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇంకా 4వ వ్యక్తి డేనియల్ డెన్నెట్. ఈయన మార్చి 28, 1942లో బోస్టన్, మాసచ్యూసెట్స్లో జన్మించాడు. అమెరికన్ తత్వవేత్త, శాస్త్రవేత్త. ఈయన పరిశోధన మనస్సు, తత్వశాస్త్రంపై కేంద్రీకృతమై ఉంది. ప్రత్యేకించి ఆ రంగాలు పరిణామాత్మక జీవశాస్త్రం, జ్ఞానశాస్త్రానికి సంబంధించినవి. డెన్నెట్ సెంటర్ ఫర్ కాగ్నిటివ్ స్టడీస్కు సహ డైరెక్టర్. మాసచ్యూసెట్స్లోని విశ్వవిద్యాలయంలో ఆస్టిన్ బి ఫ్లెచర్ ఫిలాసఫీ ప్రొఫెసర్. డెన్నెట్ ద రూదర్ఫోర్డ్ జర్నల్ సంపాదకీయ మండలి సభ్యుడు. ది క్లర్జీ ప్రాజెక్టుకు సహ వ్యవస్థాపకుడు. నాస్తికుడు, లౌకికవాది. డెన్నెట్ అత్యంత విస్తృతంగా చదివిన మరియు చర్చించబడిన అమెరికన్ తత్వవేత్తలలో ఒకడుగా వర్ణించబడ్డాడు. ఈయన రిచర్డ్ డాకిన్స్, శామ్ హ్యారిస్ మరియు క్రిస్టఫర్ హిచెన్లతో పాటు నూతన నాస్తికత్వపు 4 హార్స్మెన్లో ఒకడిగా ప్రఖ్యాతిగాంచాడు. సోదరులారా, నూతన నాస్తికత్వంలో ప్రధానమైన 4 వ్యక్తుల గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇదే అంశంపై కొత్త సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.